హలో అండి, నేను నూర్జహాన్. చూసారా మన మిద్దె తోట పంట, పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు ఇంకా కొయ్యలేదు. ఆకుకూరలు నెక్స్ట్ వీడియోలోకి వచ్చి చూపిస్తానండి. ఇప్పుడైతే పండ్లు, కూరగాయలు కోసుకొచ్చాను. బొప్పాయి ఒకసారి మీకు అంతా చెప్పిన తర్వాత మీకు ఏమేమి ఎలా పండిస్తున్నాను అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనే ఉద్దేశంతో హార్వెస్ట్ చేసేటప్పుడు చూపించలేదండి. ఇప్పుడు అన్నీ కోసుకొచ్చిన తర్వాత చూపిస్తున్నాను. బొప్పాయి చూసారా ఎన్ని కాయలు వచ్చినాయో, ఒకే చెట్టు అండి. నెక్స్ట్ నిమ్మకాయలు చూసారా ఎన్ని నిమ్మకాయలు, ఇంకా చెట్టును ఉన్నాయి, కొయ్యలేదు. అవి కోసి చూపిస్తాను. ఇదిగోండి సూది నిమ్మ, తర్వాత బత్తాయి నిమ్మ. ఇది చూసారా, ఇది అసలు ఏమనుకుంటున్నారు, నిమ్మకాయ అనుకుంటున్నారా? కాదు, చెప్పండి. యాపిల్ బేర్. ఇది బేరు సీడ్లెస్ అండి. సీడ్ ఉండదు దీంట్లో, ఉంటుంది కానీ మెత్తగా ఉంటుంది అనమాట. అలా నమిలేసేయచ్చు. ఎంత పెద్ద సైజు కాయలు వచ్చినాయి, ఒక 4 కాయలు వచ్చినాయి అండి. ఒక 2 కాయలు అటు పడిపోయినాయి, నేను కోసేటప్పుడు మీకు చెప్పాను కూడా. ఇవి విడివిడిగా నేను వీడియోస్ చేశాను, చూపిస్తాను. సపోటా అయితే కంటిన్యూగా కోసినప్పుడల్లా ఒక అర డజన్ అయితే కంపల్సరీ వస్తున్నాయండి. ఇప్పుడు అయితే పండిపోయినాయి, చెట్టునే పండినాయి. ఇవన్నీ కోసాను. ఇంకా కొన్ని కాయలు అయితే రాలి పడిపోయినాయి. అవి అయితే ఇక మనం ఏం చేయలేము. తర్వాత 2 డ్రాగన్ కోసాను. కాకరకాయలు అయితే కంటిన్యూగా వస్తున్నాయండి. దొండకాయలు కంటిన్యూ. ఇవైతే ఎక్కువ మొత్తంలో వస్తున్నాయి దొండకాయలు. ఇవ్వండి వంకాయలు. ఈరోజైతే మన హార్వెస్ట్ ఇదండి. నా వీడియోస్ చూసే వాళ్ళందరూ చాలా అడుగుతున్నారండి. మీరు ఎక్కువగా పండ్ల మొక్కలు బాగా పెంచుతున్నారు, ఎక్కువ కాపు తీస్తున్నారు, సీక్రెట్ ఏంటి అని చెప్తూనే ఉన్నారు. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉన్నానండి. మళ్ళీ కూడా ఈసారి ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, బొప్పాయి ఇంత బాగా వచ్చి పండుతున్నాయి అంటే కొంతమంది పండట్లేదని, కొంతమంది చిన్న చిన్న కాయలు అయిపోయి రాలిపోతున్నాయి అని చెప్తున్నారు. ఈ మడిలో చెప్పాను కదా, మడిలో వేసినా కూడా మనం ఒక టబ్బు సైజు అంత కూడా ఉండదండి. ఎన్నో మొక్కలు వేస్తాను ఒకే మడిలో. చిన్న మడిలో 5-6 పండ్ల మొక్కలు కంటిన్యూగా పెంచుతున్నాను అనమాట. ఇది చూశారు కదా బొప్పాయికి నేను ప్రతిరోజు వాటర్ ఇస్తాను. తర్వాత కిచెన్ వేస్ట్ నేను ఒక నెల రోజులకు ఒక్కసారి అన్నా మొక్క చుట్టూ పెట్టేస్తున్నాను అనమాట. అది ఒక్కటి చూసుకోండి. ఇప్పుడు మీరు కిచెన్ వేస్ట్ వాటర్ పోసుకుంటే ఓకే, లేదు కిచెన్ వేస్ట్ని మనం కంపోస్ట్ చేయకుండా యూజ్ చేసుకోవాలంటే ఓన్లీ పండ్ల తొక్కలు, కూరగాయ తొక్కలు, ఆకుకూరల తొక్కలు ఇలాంటివన్నీ ఒక 4 రోజులు జమ చేసి మొక్క చుట్టూ పెట్టేసి మట్టి కప్పేసేయండి కొంచెం దూరంలో. ఇక చూడండి మీరు మొక్క ఎంత బాగా పెరిగిద్ది, ఎంత బాగా కాయలు ఇస్తుంది అనేది మీకు అర్థమైపోద్ది. తర్వాత నిమ్మకాయలు అయితే మనం సంవత్సరం అంతా కాస్తాయి నిమ్మకాయలు, అందరికీ తెలుసు కదా. ఈ సూది నిమ్మ అయితే ఆ పూత అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు కాయలు కోసేసి నేను ఎలా ప్రూనింగ్ చేయాలో కూడా చూపించానండి వీడియోస్లో. ఆ వీడియోస్ చూడండి. దీనికి నేను చేస్తున్న విధానం చెప్పాను కదా, ఎప్పుడు చెప్తూనే ఉంటాను అనమాట. ఎండిన పేడ ఎక్కువగా వేస్తాను. తర్వాత కిచెన్ వేస్ట్ వాటర్ కానీ ఏదో ఒకటి, ఎక్కువ కంటిన్యూగా కాదు, అప్పుడప్పుడే ఇస్తూ ఉంటానన్నమాట. సపోటా అయితే మీకు అందరికీ తెలుసు. సపోటాలో ఏం వేసేది ఉండదండి. ఓన్లీ మనం ఇప్పుడు గార్డెన్ ఊడుస్తాను కదా, ఊడ్చినప్పుడు ఆకులు అంతా వస్తాయి. ఆ ఆకులతోనే అది అంత బాగా కాపునిస్తుంది అనమాట. ఆకులన్నీ వేసేసి మొక్క చుట్టూతా మట్టి కప్పేస్తాను. అంతేనండి దీనికి ప్రస్తుతానికి నేను చేస్తున్న పని అయితే ఇది ఒక్కటే. ఇక వంకాయలు మీరు మామూలుగా చేసుకునేది తెలుసు కదా. వంకాయలు, టమోటా, మిర్చి ఇవన్నీ మనం కంపోస్ట్ పెట్టే విధానంలోనే ఉంటుందండి. సాయిల్ మిక్స్ పర్ఫెక్ట్గా మనం కలుపుకొని కనుక మొక్కలు నాటితే అవి కాపు ఇచ్చేదా కంటిన్యూ వస్తూనే ఉంటాయి. ఈ 2 years అయితే ఉంచుకోవచ్చండి. ఎన్ని రకాల వంకాయలైనా వేసుకోవచ్చు, కానీ మనకు ప్లేస్ చూసుకోవాలి కదా. అందుకని నేను గ్రో బ్యాగ్లోనే వేసానంటే ఈ మొక్కలని గ్రో బ్యాగ్లో సెట్ చేశాను. ఒక 10-12 మొక్కలు బాగా పెరుగుతున్నాయి. పండిపోయిన అరటికాయలు తీసుకొచ్చి ఒక 2 డజన్లు ఒక డ్రమ్ము నీళ్ళలో కలిపేసేస్తాను, మిక్సీ చేస్తున్నానండి. తొక్కలతోటి సహా మిక్సీ చేసేసి ఆ వాటర్ని 3వ రోజు 2 రోజులు అలా ఉంచేస్తున్నాను. 2 రోజులు బాగా తిప్పేసేసి కొంచెం శనగపిండి వేసుకోవచ్చండి. శనగపిండి వేసుకుంటే వానపాములు బాగా వృద్ధి చెందుతాయి. నేను చాలా వీడియోస్లో చెప్పాను. ఆ శనగపిండి కనుక వేసుకొని
మీరు ఒక 2 డేస్ ఉంచి ఆ వాటర్ని నేను ఇస్తున్నానండి. దాంట్లో బెల్లం కూడా వేయాల్సిన అవసరం లేదు. చీమలు వస్తాయని నేను చెప్పాను కదా, చీమలు వస్తాయని నేను ఇవ్వను. ఈ తీపి సరిపోద్ది అనమాట, అరటికాయల తీపి సరిపోద్ది. అదే విధానంలో తీగ జాతులకి, తర్వాత వంగ, మిర్చి, టమాటా వీటన్నిటికీ ఆ వాటర్ పోస్తున్నాను. మీరు చూస్తున్నారు కదా మీ కళ్ళ ముందు ఎంత గ్రోత్ వస్తుందో. కాకరకాయలు అయితే కంటిన్యూగా కోస్తూనే ఉన్నాను. నెక్స్ట్ డ్రాగన్. అదిగోండి, డ్రాగన్కి అయితే జీవామృతం చాలా బాగుంటుందండి. మనము మార్చి నుంచి, ఇప్పుడు మనకి మామూలుగా అయితే ఏప్రిల్ మే నుంచే రావాలి పండ్లు, కానీ ఈ సంవత్సరం లేట్ అయిపోయింది. జూలైలో కాయలు కోస్తున్నాము ఇప్పుడు ప్రస్తుతానికి. మే నుంచి జీవామృతం కనుక నెలకు ఒక్కసారి 15 రోజులకు ఒక్కసారి కనుక ఇవ్వగలిగితే అసలు పూత విపరీతంగా ఫ్లవరింగ్ వస్తుందండి. నెక్స్ట్ నేనైతే అరటిపళ్ళ ఇదే చూపించాను ఇంతకుముందు, అరటిపళ్ళ వాటర్ పోస్తున్నాను అనమాట. ఇప్పుడు మొగ్గ వచ్చింది మీకు చూపించాను కదా, చిన్న వీడియోస్ చేశాను మీకు అవగాహన కోసం. వీడియోస్ చేసి అన్నిటి గురించి నిమ్మ ఎలా ప్రూనింగ్ చేయాలి అనేది నేను వీడియోస్లో చూపించాను. అవి చూడండి, చూసి ఆ విధంగా ఫాలో అయితే మీరు కూడా ఇంత ఎక్కువ మొత్తంలో ప్రతి కాయగూరని, కూరగాయలు కానీ పండ్లు కానీ ఎక్కువ మొత్తంలో కాపించగలుగుతారు. ఓకేనా? థ్యాంక్ యూ.